డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొన్ని సమ్మర్కి సంబంధించిన విషయాల గురించి మనం కొన్ని తెలుసుకుందాం. ఈ సమ్మర్లో నార్మల్గా వచ్చే సమస్య అండ్ అప్పుడప్పుడు మీరు న్యూస్ పేపర్లో కూడా టీవీ ఛానల్ కూడా చూస్తూ ఉంటారు. కారు నడుస్తున్నప్పుడు కానీ పార్క్ చేసినప్పుడు కానీ మామూలుగా ఏదో వేరే సందర్భంలో ఫైర్ అవుతుంది. ఫైర్ అయితే తగలబడుతూ ఉంటుంది. దాంతో అదే మంటలు వస్తూ ఉంటాయి. అయితే అవి ఎందుకు వస్తాయి అనేది మనం ఒక 4-3 పాయింట్లలో అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫ్యూయల్ లీకేజ్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫ్యూయల్ పైపులు ఉంటాయి కదా, ఆ కార్లో కూడా ఫ్యూయల్ పైపులు కొన్ని చోట్ల మెటల్ పైపులు ఉంటాయి, కొన్ని చోట్ల రబ్బర్ పైప్స్ ఉంటాయి. ఆ రబ్బర్ పైప్స్ కూడా అవసరం, ఎందుకంటే వైబ్రేషన్కి మూమెంట్కి ఫ్లెక్సిబుల్ కోసం రబ్బర్ పైప్స్ ఉంటాయి. ఆ రబ్బర్ పైప్స్ ఎక్కడన్నా డ్యామేజ్ అయ్యి లీక్ అవుతుంది అనుకోండి, మెటల్ పైపు రస్ట్ బట్టి లీక్ అవుతుంది, రబ్బర్ పైపు హోల్ బట్టి లీక్ అవుతుంది. ఆ లీకేజ్ మనం గుర్తించుకుంటే మనం జర్నీ చేస్తున్నప్పుడు ఫ్యూయల్ లీకేజ్ సైలెన్సర్ మీద పడటం కానీ సైలెన్సర్కి కాంటాక్ట్ రావటం కానీ జరిగినప్పుడు మీకు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే మీరు ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఫ్యూయల్ పైపులు ఫ్యూయల్ సిస్టమ్ ఎక్కడ లీక్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఏసీ గ్యాస్ లీకేజ్, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కార్లలో ఏసీ అనేది ఉంటుంది. అది వాడకం కూడా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ మనం ఏసీ వాడుతూ ఉంటాం. అయితే ఎక్కడో చోట ఈ వైబ్రేషన్కి కానీ లేకుంటే ఏదైనా వెహికల్ తగిలినప్పుడు కానీ ముందు వెహికల్ తగిలినప్పుడు కానీ ఎక్కడో ఫ్లేరింగ్లో లేకుంటే డ్యామేజ్ అవుతుంది. ఆ ఏసీ గ్యాస్ అనేది లీక్ అవుతుంది. ఆ ఏసీ గ్యాస్ లీక్ కావటం వల్ల ఏసీ గ్యాస్ ఫ్లోరైన్ గ్యాస్ కాబట్టి అది హైలీ ఇన్ఫ్లేమబుల్. అది మన ఎల్పిజి గ్యాస్తో ఈక్వలెంట్గా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే అది లీక్ అయింది అనుకోండి ఏసీ గ్యాస్ పైపు, ఆ ఏరియాలో సైలెన్సర్ కానీ ఇంజిన్ సంబంధించిన కొన్ని హాట్ పార్ట్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ ఏసీ గ్యాస్ దానికి టచ్ అయింది అనుకోండి, కాంటాక్ట్లు వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కార్ లోపల ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలక్ట్రికల్ వైర్స్, కనెక్టర్స్, వైరింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఈ ఎలకలు కూడా కారు లోపల దూరటం అవుతుంది. ఈ మధ్యకాలంలో మేము చాలా బండ్లు నోటీస్ చేస్తున్నాం. అవి ఎలకలు వైరింగ్ కొట్టేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ వైర్ నేకిడ్ వైర్ అవుతుంది. ఆ నేకిడ్ వైర్ ఇంకో నేకిడ్ వైర్కి టచ్ అయినప్పుడు మీకు నార్మల్గా అందులో కరెంట్ ఉంటుంది కాబట్టి స్పార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా స్పార్క్ అయినప్పుడు కూడా మీకు ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. లోపల ఎక్కడో చోట అది ఫైర్ అయితే సీట్స్, లెదర్ సీట్స్, డెక్సిన్ సీట్స్, ఈ కార్పెట్ ఇవన్నీ ఫైర్ అందుకునే అవకాశాలు ఎక్కువ. వీటికి పార్కింగ్, మనం ఎప్పుడైనా సరే 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత సిటీలో కానీ టౌన్లో కానీ ఎక్కడో చోట పార్కింగ్ మనం ఎక్కడ పెట్టాలనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే డ్రై గ్రాస్ అంటే ఊళ్ళల్లో చెట్లు, గడ్డి, మొలకలు ఎండిపోయి ఉంటాయి, ఎండిపోయిన గ్రాస్ మీద మనం వెహికల్ తీసుకొచ్చి పార్కింగ్ చేయకూడదు. అదేవిధంగా చెత్త చెదారం, గడ్డి ప్లస్ పేపర్ ప్లాస్టిక్ పేపర్లు, యూజ్ చేసిన పేపర్స్, మళ్ళీ తర్వాత కొన్ని ప్యాకేజీలకు వాడే గడ్డి అన్ని చెత్త గార్బేజ్ సెంటర్లో పెడతారు. అది ఉన్న ప్లేస్లో కూడా మనం వెహికల్ తీసుకొచ్చి దాని మీద పార్క్ చేయకూడదు. ఏమైందంటే మీరు ఆల్రెడీ 100-150 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చింది కాబట్టి మీ సైలెన్సర్ ఆల్మోస్ట్ రెడ్ హాట్ కండిషన్లో ఉంటుంది. అక్కడెక్కడైతే పార్క్ చేసినారో మీ కారు కింద కొంచెం ఎత్తున్నదనుకోండి ల్యాండ్ లెవెల్, ఒకవేళ ఆ హాట్ సైలెన్సర్కి ఆ ప్లాస్టిక్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ గడ్డి కానీ ఆ డ్రై గ్రాస్ కానీ ఏదైనా కాంటాక్ట్ వచ్చింది అనుకోండి, అక్కడ ఫైర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఫైర్ స్టార్ట్ అయిందంటే అది మన కంట్రోల్లో ఉండదు. మీరు ఈ విషయాన్ని తప్పకుండా శ్రద్ధ వహించి ఫాలో అవుతారని అనుకుంటాను. ఈ 4 అంశాలు మీరు కొంచెం దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి ఫాలో అయితే ఎంతో కొంత మనం ఈ ప్రమాదం రాకుండా నివారించడానికి దోహదపడుతుంది.
థ్యాంక్ యూ.